మీరు చెప్తున్నట్టుగా ట్రంప్ మోదీ ప్రకటనల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ట్రంప్ కి మోదీ సరెండర్ అయ్యారా అనే అనుమానాలు కూడా వస్తున్న పరిస్థితి. ఇక్కడ స్పష్టంగా ట్రంప్ దూకుడు కనిపిస్తుంది సార్. ట్రంప్ దూకుడు నేపథ్యంలో భారత్ కు మరో మార్గం లేదా? అనుకుంటే ట్రంప్ కు మోడీ సరెండర్, మోడీని వ్యక్తిగతంగా అనాల్సిన అవసరం లేదు. ఇది అమెరికా ప్రభుత్వము, భారత ప్రభుత్వమే. ఇక్కడ మోడీ ప్రభుత్వానికి అధినేతగా మనం మోడీని అంటాం తప్ప పర్సనల్ గా మోడీని మనం అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ప్రశ్నిస్తున్నాం. సో మీకు మరో మార్గం లేదా అనేది మీరు క్వశ్చన్. ఇది ఒక చాలా మంది అడుగుతారు. మన అమెరికా బలమైన దేశం, ఇప్పుడు అవసరం అయితే గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటా అంటున్నాడు. సో అవసరం అయితే క్యూబాను ఆక్రమించుకుంటున్నాడు, మన ఇండియాను కూడా ఆక్రమించుకుంటాడేమో. మనకు అర్థం కావాలి, ఇండియా ఇస్ నాట్ ఎ స్మాల్ కంట్రీ. ఇండియా ఇస్ ఎ వెరీ బిగ్ నేషన్, వెరీ పవర్ఫుల్ కంట్రీ. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి ఒక్కసారి చూడండి. నేను అవే చేయమంటున్నాను. మొదటిది చైనా. చైనా అమెరికా ఇలా ఎప్పుడైతే బెదిరించిందో చైనా కూడా రిటాలియేషన్ మొదలుపెట్టింది. ఏం చేసింది? అమెరికన్ సోయా కొనడం మానేసింది. దాంతో అమెరికాలో సోయా రైతులు రోడ్డు మీదకి వచ్చారు. అలాగే రేర్ ఎర్త్ సప్లైస్ ఆపేశారు. దాంతో అమెరికా బేరానికి వచ్చేసింది. ఇప్పుడు ఈ లివరేజ్ మనకు లేదు. చైనా ఇస్ ఎ బిగ్ ఎకానమీ, చైనా ఇస్ ఎ మోర్ పవర్ఫుల్ ఎకానమీ. చైనాకు అలా అమెరికాను ట్విస్ట్ చేయగలిగే శక్తి ఉంది, మనకు లేదు. కనుక చైనాను వదిలేద్దాం, నాకు అభ్యంతరం లేదు. చైనాతో కంపారిజన్ నేనేం పక్క పెడుతున్నాను. రెండవది యూరప్. యూరప్ ఏంటి? అమెరికానే యూరప్కు సెక్యూరిటీ కల్పించాలి. యూరప్కు సొంత సెక్యూరిటీ లేదు. అమెరికానే యూరోప్లో పెట్టుబడులు పెట్టాలి. యూరోప్లో పెట్టే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో 50% అమెరికాదే. యూరప్ ఎక్స్పోర్ట్ చేయాలంటే అమెరికాకే చేస్తుంది, బికాజ్ అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ యూరప్. సో ఏ రకంగా చూసినా ఎకనామిక్గా, మిలిటరీగా అమెరికా చెప్పిన చేతుల్లో ఉండే దేశం యూరప్. 27 దేశాలు యూరోపియన్ యూనియన్. ఏం చేసింది యూరప్? అమెరికాతో ట్రేడ్ డీల్ను యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఆపేసింది. చూడండి, మనము ప్రకటించుకుంటున్నాం, యూరప్ ఆపేసింది. లాస్ట్ జూలైలో కుదిరిన ఒప్పందం అది. లాస్ట్ జూలైలో ఒప్పందం కుదిరితే ట్రంప్ మళ్ళీ ఆంక్షలు విధిస్తే, టారిఫ్లు విధిస్తే, సింప్లీ యూరోపియన్ యూనియన్, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, మనం కూడా మాట్లాడుకున్నాం, యూరోపియన్ యూనియన్ హోల్డ్స్ ట్రేడ్ డీల్ విత్ అమెరికా ఫ్రీజెస్ యూరోపియన్ ఫ్రీజెస్ ఈ ట్రేడ్ డీల్ విత్ యుఎస్ అని గూగుల్ కొట్టండి వస్తుంది. వాళ్ళు ఆపేశారు, రాటిఫై చేయమన్నారు. యూరోపియన్ యూనియన్కు ఉన్నటువంటి వెన్నెముక మనకు ఉండద్దా? ఇంకేం చేసింది యూరోపియన్ యూనియన్? వెంటనే ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది, చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. సో యూరోపియన్ యూనియన్ ఒకవైపేమో రష్యా దాడి చేస్తుంది యూరోప్ పైన, రష్యా నుంచి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, అమెరికానే ఇన్వెస్ట్ చేయాలి యూరోప్లో, యూరోప్ అమ్ముకోవాలంటే అమెరికాలో అమ్ముకోవాలి, అయినా యూరోప్ నిలబడ్డది. మరి ఎందుకు యూరోప్ నిలబడగలిగింది? యూరోప్తో పోలిస్తే ఇండియా ఇది మోర్ పవర్ఫుల్ కదా, మనకేం వీక్ అయినాం. మూడో ఉదాహరణ చెప్తాను, కెనడా పైన 100% టారిఫ్ విధిస్తాను బెదిరించాడు. కెనడా భయపడుతుందా? కెనడా ఏమైంది? చైనాతో మేము డీల్ కుదుర్చుకుంటామని అది చేశారు. యూరోప్ కూడా అదే చేసింది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చైనాలో పర్యటిస్తున్నాడు. జర్మన్ ఛాన్సలర్ నెక్స్ట్ మంత్ చైనా వస్తున్నాడు. ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చైనాలో పర్యటిస్తున్నాడు. చూడండి, యూరోప్ కెనడా అమెరికాకు అత్యంత మిత్ర దేశాలు. అమెరికా శత్రు దేశమైన చైనాతోనైనా కలుస్తాం, కానీ నీకు మాత్రం తల వంచమంటున్నారు. నేను చైనాతో కలవమని కూడా చెప్పడం లేదు. యూరోప్తో కలువు, కెనడాతో కలువు, సౌత్ ఆఫ్రికాతో కలువు, రష్యాతో కలువు, సౌత్ కొరియాతో కలువు, అమెరికా బాధిత దేశాలందరినీ యునైట్ చేయి. నీకు ట్రంప్ దిగిరాడు చూడండి. ట్రంప్ సభామే నిలబడ్డోనికే నింటాడు. మనం లొంగిపోతే ట్రంప్ ఇంకెక్కువ లొంగ తీసుకుంటాడు. మీరు చూస్తుండండి, తర్వాత కాలంలో జరిగే పరిణామాలు మనకే అర్థమైంది. ఇప్పుడు చెప్తే అర్థం కావు. సో ఇప్పుడు జరిగింది అదే కదా. మీకు 11% కాటన్ పైన మోడీ ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేస్తే ఇప్పుడు మొత్తం అగ్రికల్చర్నే బారుగా తెరువన్న ట్రంప్ తప్ప అక్కడి సంతృప్తి పడలే. ఇప్పుడు జరగబోయేది అదే. మీకు ఎంటైర్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ డైరీ మార్కెట్లోకి అమెరికా వస్తుంటుంది. మీరు చూస్తున్నాండి ప్రెషర్స్ ఎలా పెరుగుతాయి చూడండి. మనం మాట్లాడుకుంటాం కదా, ఇంకొక ఏడాది 1 year చూడండి, సినిమా చూపెడతాడు ట్రంప్. మనకు నిలబడ్డానికి నిలబడతాడు. కెనడా భయపడలే. మీకు సౌత్ కొరియా మీరు చూడండి, సౌత్ కొరియా అమెరికాకి ఎంత క్లోజెస్ట్ అలై. సౌత్ కొరియా పైన ట్యాక్స్ విధించాడు, అటారే. సౌత్ కొరియా ఏం చేసింది? చైనాకి వెళ్ళింది, చైనాతో పదకొచ్చుకుంటున్నది. మీరు సౌత్ ఆఫ్రికా దీనిపైన అయితే మామూలు ఆంక్షలు కాదు,
ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో వైట్ పాపులేషన్ 7% ఉంటుంది, మెజారిటీ ల్యాండ్ వైట్ల చేతిలో ఉంటుంది. అక్కడ బ్లాక్ నల్లజాతీయుల ప్రభుత్వం దాన్ని ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేసే పని మొదలుపెట్టింది. ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. సౌత్ ఆఫ్రికా వినలే. సౌత్ ఆఫ్రికాను G20 సమావేశం నుంచి సస్పెండ్ చేశాడు. అయినా సౌత్ ఆఫ్రికా వినలే. ఏం చేస్తున్నాయి ఈ దేశాలన్నీ? బ్రెజిల్ పైన మనలాగే 50% టారిఫ్ విధించాడు. బ్రెజిల్ తలవంచింది, ఇప్పటికీ తలవంచలే. బ్రెజిల్ పైన ఇప్పటికీ 50% ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఆగిపోతే ఏం జరిగింది? ఒక $40-50 బిలియన్ ఎఫెక్ట్ అయితే ట్రేడ్. వాట్ ఈస్ దిస్ షేర్ ఇన్ ది ఇండియా జీడిపి? ఆల్రెడీ మనం కంపెన్సేట్ చేసుకొని ఇతర మార్కెట్లో అమ్మి మన ఎక్స్పోర్ట్స్ ఏమి తగలే. మీరు గూగుల్లో కొట్టిన డేటా వస్తుంది. డిడ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ ఆఫ్టర్ ట్రంప్ శాంక్షన్స్ అని కొట్టండి, డేటా వస్తుంది. నేను చెప్పుడు కాదు, మీరు ఎక్కడైనా కొట్టండి వస్తుంది. చాట్ జీపీటీలో కొట్టండి వస్తుంది. ఫేస్ అమెరికాతో ఎక్స్పోర్ట్ తగ్గినాయి కాదు, మొత్తం ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ తగ్గలే, పెద్దగా మార్జినల్గా పెరిగినాయి. ఎందుకు? మనం ఇతర దేశాల మార్కెట్లో అమ్ముకోగలిగాం, మనమైనా చైనా అయినా. సో ఒక డిఫైనింగ్ మూమెంట్లో ఒక లీడర్ బలంగా నిలబడకపోతే వికసిత భారత్ కాము. వికసిత భారత్ రాజీలతో లొంగిపోవడంతో వికసిత భారత్ నిర్మాణం జరగదు. గట్టిగా నిలబడడం వల్ల వికసిత భారత్ నిర్మాణం జరుగుతుంది. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇండియా టు బి ఎ లీడర్ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం ఇండియాకి వచ్చింది. ఎందుకంటే అమెరికా వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ మ్యాచ్ జరుగుతోంది. అమెరికా వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్. ట్రంప్ అమెరికాను కూడా లేదు. ట్రంప్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్. ట్రంప్ విధానాలు అమెరికాలోనే వ్యతిరేకిస్తున్నారు, మనం కాదు. ట్రంప్ విధానాలను అమెరికాలోనే వ్యతిరేకిస్తుంటే మనమేమో ట్రంప్ వెనకాల పరుగులు తీస్తున్నాం. అమెరికా వెనకాల పరుగులు తీసినా తప్పలేదు. సో ట్రంప్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ జరుగుతుంది. ట్రంప్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ అమెరికా మ్యాచ్ జరుగుతుంది. ట్రంప్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ అమెరికా, ట్రంప్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ మ్యాచ్ జరుగుతుంటే ఇండియా ఎటువైపు ఉండాలి? వరల్డ్ వైపు ఉంటే వరల్డ్కి నాయకత్వం వహిస్తాం. కానీ మన మై బెస్ట్ ఫ్రెండ్, మై గుడ్ ఫ్రెండ్, మై గ్రేట్ ఫ్రెండ్ ఇది మ్యాన్ ఆఫ్ పీస్ అట. ట్రంప్ను మ్యాన్ ఆఫ్ పీస్ అని మోడీ వర్ణిస్తున్నాడంటే ఏమనుకోవాలి? అసీం మునీర్ వర్ణించిందంటే నేనేం బాధపడలే. వాడు అసీం మునీర్ యొక్క పరిమాలన పరిచి అసీం మునీర్ ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తాడు అని బెంజమిన్ నెతన్యాహు వర్ణించారంటే లేదు. ఇప్పుడు అసీం మునీర్ ఏమన్నాడో సరిగ్గా నరేంద్ర మోడీ అదే అంటున్నాడు. అది బాధేస్తుంది. అసీం మునీర్ నోబెల్ పీస్ ప్రైజ్ కు ట్రంప్ రికమెండ్ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మోడీ ట్వీట్? మీరు ఇంతకుముందు చదివారే క్లియర్ గా. ట్రంప్ ఈజ్ ఫర్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ అట. ట్రంప్ చేసే శాంతి ప్రయత్నాలకు భారత్ అండగా ఉంటుందట. వాట్ ఈస్ దిస్? అసీం మునీర్ మాట్లాడిన అర్థం చేసుకుంటాం. మన మోడీ మాట్లాడి అర్థం చేసుకోలేం కదా, బాధేస్తుంది కదా. నిలబడగలిగే దేశం కదా ఇది. 200 ఏళ్ల బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాట చరిత్ర కలిగిన దేశం కదా. 70 ఏళ్ళుగా అలీన విదేశాంగ విధానంతో నిలబడ్డ దేశం కదా. నిలబడి లాభపడ్డ దేశం కదా మనము. అమెరికా ఆంక్షలకు భయపడి మనం ఎన్నడూ లొంగిపోలే చరిత్రలో. ఇప్పుడు మోడీ ఏమన్నంటే 70 ఏళ్లలో అంతా అన్యాయం జరిగింది అంటారు కదా. నేను చెప్తాను 70 ఏళ్లలో మనం లొంగిపోకపోతే ఏం జరిగిందో. 1969లో మనం అణు రియాక్టర్ తారాపూర్లో ఏర్పాటు చేశాం. దానికి ఎన్రిచ్డ్ యురేనియం సప్లై అమెరికా చేయాలి. 1970లో అణ్వస్త్ర నిరోధక ఒప్పందం, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPT సంతకం చేయకపోతే అమెరికా సప్లై ఆపేసింది. మనం ఆపుకోలే. ఇప్పటికీ తారాపూర్ అణు విద్యుత్ నడుస్తుంది. అమెరికా ప్లేస్ లో ఫ్రాన్స్ వచ్చింది. తారాపూర్ న్యూక్లియర్ రియాక్టర్ పైన అమెరికా ఆంక్షలు పెడితే ఇప్పటికీ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది. భయపడలే మనం. తారాపూర్ లో అమెరికా 1969లో ఆంక్షలు పెడితే 1971లో రావత్ భట్ట, కైరా, నరోరా, కుడంకులం ఇలా ఒక్కటి కాదు 20 పెట్టుకున్నాం. మరి అమెరికా ఆంక్షలకు భయపడకపోతే మనం లాభపడ్డామా లేదా? లొంగిపోకపోతే. రెండవ ఉదాహరణ చెప్తాను. మనం సూపర్ కంప్యూటర్ అంటే అమెరికా ఆంక్షలు పెట్టింది, మనం వినలే, సొంత సూపర్ కంప్యూటర్ తయారు చేసుకున్నాం. మూడవ ఉదాహరణ చెప్తాను మీకు. మన క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీ, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLVలో వాడే క్రయోజెనిక్ ఇంజన్ల సరఫరాకు టెక్నాలజీ బదిలీకి రష్యాకు చెందిన గ్లావ్ కాస్మాస్తో మన ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికా ఇస్రో పైన గ్లావ్ కాస్మాస్ పైన ఆంక్షలు విధించింది. మనం ఏం చేశాం? వదులుకోలే. ఇదంతా మోడీ చెప్తున్న చీకటి 2014 కన్నా ముందు జరిగింది చెప్పేది. ఇవన్నీ 2014 ముందు మనం నిలబడ్డ వెట్లలో చెప్తున్న ఎగ్జాంపుల్. ఏం జరిగింది?
మనం ఇవాళ సొంతగా క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేసుకుంటున్నాం. మన ఇంజన్లు ఆఖరికి రష్యా కూడా వాడుతుంది. ఏం జరిగింది? మనం దెబ్బతిన్నామా? మనం దెబ్బతినలేదు కదా, మనం నిలబడ్డాం కదా. నిలబడితే మనకు ఇప్పుడు సొంతగా మనం అగ్ని తయారు చేసుకోగలుగుతున్నాం, మనం దెబ్బతినలే. ఇలా ప్రతి అంశంలో అనేక 1974లో అణుపరీక్షలు జరిపిన తర్వాత, పోఖ్రాన్లో 1998లో అణుపరీక్షల తర్వాత అమెరికా ఆంక్షలు విధించింది. మనం ఆపామా? ఇలా అణ్వస్త్రాలకు వెళ్ళిన దేశంగా భారతదేశం గర్వంగా నిలబడింది. ఆపలే. 74లో ఇందిరాగాంధీ హయాంలో జరిపాం. ఆంక్షలు మొత్తం పెద్ద ఎత్తున మనపైన ఆంక్షలు విధించింది. ఇప్పటి ప్రభుత్వాలు ఉండుంటే చేతులు ఎత్తేసి రాజీపడి దండం పెట్టి, మోడీ మీరు, ట్రంప్ జీ మీరు, అమెరికా జీ మీరు చెప్పినట్టు వింటాం, మేము అణుపరీక్షలు ఆపేస్తాం అనే వాళ్ళు అనలే. జరుపుతామని చెప్పారు, బరాబరి జరుపుతామన్నారు. 74లో ఇండియన్ ఎకానమీ ఇంత స్ట్రాంగ్ ఉందా? ఇండియా ఇంత స్ట్రాంగ్ ఉందా? అయినా కూడా నిలబడ్డాం. అప్పుడు మన ప్రభుత్వం ఏం జరిగింది? 98లో మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వంలో అణుపరీక్ష జరిపాయి. ఒకవేళ ఆ రోజే 74లో ప్రభుత్వాలు కనుక రాజీ పడి ఉంటే అమెరికా ఆంక్షలకు, 98లో వాజ్పేయి జరిపగలిగేవాడా? 98లో మళ్ళీ ఆంక్షలు పెట్టారు, మళ్ళీ నిలబడ్డాం. ఏం జరిగింది? ఇవాళ అణ్వస్త్రాలు కలిగిన దేశంగా భారతదేశం నిలబడ్డది. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఇండియా నిలబడమే కాదు, చివరకు 2008లో అమెరికానే దిగివచ్చి ఇండియా అమెరికా న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చింది. 1, 2, 3 అగ్రిమెంట్ కుదుర్చుకొని ఏమన్నారు? అప్పటిదాకా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీపై సంతకం చేయనందుకు 1960-70లో ఆంక్షలు పెట్టిన అమెరికా 38 ఇయర్స్ తర్వాత నిలబడ్డ భారతదేశానికి తలవంచి, ఇండియా ఈజ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ విత్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ అని భారత్ అమెరికా అణు ఒప్పందంలో మనకు కితాబ్ ఇచ్చారు. రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ విత్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ, అత్యాధునిక అణు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బాధ్యతాయుతమైన అణ్వస్త్ర దేశం భారతదేశం అని మనకు కితాబ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాజీ పడితే కాదు, లొంగిపోతే కాదు, నిలబడితే ఇచ్చారు. నిలబడ్డాం. సో ఇన్ని ఉదాహరణలు, ఇంకా మీకు 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను నేను ఇట్లా. అంటే భారతదేశం అమెరికా ఆంక్షలకు నిలబడి మనం చేశాం. రష్యా చమురుకుంటుంటే నానా తిట్లు తిట్టారు, అమెరికా బెదిరించారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం 2 దేశాలు డెడ్ ఎకానమీ చావండి అన్నారు, నిలబడ్డాం. ఇప్పుడు మళ్ళీ రాజీ పడి ఆపేసుకుంటున్నాం. రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొంటా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద ఆంక్షలు పెట్టారు. నువ్వు ఆంక్షలు పెట్టినా కొంటామన్నాం. అప్పుడు అమెరికానే దిగివచ్చి ఆంక్షల పైన వేవర్ ఇచ్చారు. ఇస్తే మనం S-400 కొనుక్కున్నాము. ఆపరేషన్ సింధూర్లో మనల్ని కాపాడింది. అంటే అమెరికా ఆంక్షలకు తలవంచి మన S-400 కొనడమే మానేసి ఉంటే ఆపరేషన్ సింధూర్లో అమెరికా ఇచ్చిన F-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ మన పైన విరుచుకపడేది. మనం నిలబడ్డందుకు లాభమైందా? రాజీ పడితే లాభమైందా? ఇన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి. మనం అమెరికా ఆంక్షలకు నిలబడి, పోనీ నిలబడేందుకు ఇండియాకి అమెరికాకైనా ఫ్రెండ్షిప్ పోయిందా? పోనీ అది కూడా ఆలోచిద్దాం. మనం ఇన్నిసార్లు ఇప్పుడు మీకు నేను 1969 చెప్తున్నాను. 1969 కన్నా ముందు కూడా చెప్తాను. స్టీల్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి రంగాల్లో మాకు సహకరించమని నెహ్రూ ప్రభుత్వం అమెరికా దగ్గరికి వెళ్ళింది. చాలా మంది తెలియదు హిస్టరీ. అందరూ ఏమనుకుంటారంటే నెహ్రూ సోవియట్ యూనియన్ దగ్గరికే వెళ్ళిందని. నెహ్రూ ప్రభుత్వం ఫస్ట్ అమెరికానే సంప్రదించింది. అమెరికా సహాయం చేయనన్నది. మీరెందుకు స్టీల్ ప్రొడక్షన్ చేస్తారు? మీకు చేత కాదది, మా స్టీల్ కొనండి అన్నారు. మీరెందుకు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తారు? అది మీకు చేత కాదు, ఆయిల్ కొనండి అన్నారు. వి విల్ సెల్, యు బై అన్నారు. అప్పుడు నెహ్రూ ప్రభుత్వం సోవియట్ యూనియన్ దగ్గరికి వెళ్తే సోవియట్ సహాయంతో మన స్టీల్ ప్లాంట్లు పెట్టుకున్నాం, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మొదలు పెట్టాం. ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఒక ఇండస్ట్రియల్ పునాది కలిగిన దేశంగా నిలబడ్డది. రాజీ పడితే కాదు, నిలబడ్డది. 75 హిస్టరీలో మీరు షో మీ 1 ఎగ్జాంపుల్. అమెరికాతో రాజీ పడి లొంగిపోతే లాభపడ్డామా, ఆంక్షలకు నిలబడి లాభపడ్డామా? చరిత్ర అంతా చెప్తున్నది ఏంటంటే, నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. 75 ఇయర్స్ హిస్టరీ. నిలబడితే లాభపడ్డాం. పోనీ ఇలా నిలబడడం వల్ల అమెరికాతో ఫ్రెండ్షిప్ దెబ్బతిన్నదా? 50 ఇయర్స్ క్రితం, 30 ఇయర్స్ క్రితం అమెరికాతో ఉన్న స్నేహంతో ఇప్పుడు ఇండియాకి ఎక్కువ స్నేహం ఉందా లేదా? అంటే వాట్ డస్ ఇట్ మీన్? నిజంగానే అమెరికా ఆంక్షలకు లొంగిపోతే ఫ్రెండ్షిప్ ఉండేది కాదు. లొంగిపోతే ఫ్రెండ్షిప్ ఉండదు. యూరోప్ లొంగిపోయింది. ఇవాళ యూరోప్ పరిస్థితి ఏంటి?
యూరోప్ లొంగిపోతే ఇలా ట్రంప్ యూరోప్ ఏమంటున్నాడు, గ్రీన్లాండ్ ఇచ్చాయి, నేను చెప్పినట్టు నువ్వు అసలు నాటోలో నేను లేకపోతే నువ్వు ఓడున్నాడు అని యూరోప్ అవమానిస్తాడు లొంగిపోతే. యూరోప్ లొంగిపోయింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికాకు. ఇలా యూరోప్ పరిస్థితి ఏంటి, పరిగెత్తుకుంటూ ఇండియా దగ్గరికి వచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి, చైనా దగ్గరికి వెళ్ళి కుదుర్చుకోవాలి. ట్రంప్ దాడి చేస్తుంటే దిక్కుతోచని పరిస్థితులు యూరోప్ ఉంది. కానీ ఇండియా ఎలా ఉంది, ఆంక్షలకు నిలబడితే ఇంత బలమైన దేశంగా గౌరవప్రదంగా ఉన్నా. అయినా అమెరికాతో ఫ్రెండ్షిప్ పోలే. చూడండి, గ్రేట్ నేషన్ అని ట్రంప్ అనాల్సి వస్తుంది. లొంగిపోతే అనేవాడా, నిలబడ్డాం కనుకనే అన్నాడు. సో అమెరికాతో లాంగ్ టర్మ్ లో మంచి ఫ్రెండ్షిప్ ఉండాలన్నా, భారతదేశం అభివృద్ధి కావాలన్నా లొంగిపోకూడదు, రాజీ పడకూడదు, నిలబడాలి. నిలబడితే భారతదేశం డెవలప్ అయింది. 75 years క్రితం, 60 years క్రితం ఇండియాలో అసలు ఎకానమీ స్ట్రాంగ్ లేనప్పుడే నిలబడితే ఇవాళ ఏం కర్మ పట్టిందండి? భారతదేశం ఇంత పవర్ఫుల్ కంట్రీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఇంత రాజీ పడి ట్రంప్ కు శాంతి దూతగా బిరుదులు ఇచ్చుకుంటూ ట్రంప్ మంత్రాలు ఎందుకు చెప్పించాలి అంటున్నాను.